శాతాను ఏం చేస్తారు? సంఘాన్ని వీళ్ళు మరొక్షణమే నీతి దోచుకుంటారు, తర్వాత మీద కవితలు దోచుకుంటారు. మూడవది మనకు దోచుకునేది ఏంటంటే రక్షణ వస్తాము. ఏం దోచుకుంటారండి? పిల్లలు చూసారా, ఒకప్పుడు ఎదుగుదల రాకముందు యెరూషలేము పట్ల ఉండేటప్పుడు ఎటువంటి అధికారం ఉన్నదో, ఎటువంటి ధన్యత ఉన్నదో, ఎటువంటి ప్రాముఖ్యత ఉన్నదో మనకి మాట చెప్పుకోవచ్చు. ఆయన యెరూషలేములో ఉండేటప్పుడు ఏముంది? రక్షణ ఉంది. ఆయన యెరూషలేములో ఉండేటప్పుడు ఏముంది? పవిత్రత ఉంది. ఆయన యెరూషలేములో ఉండేటప్పుడు ఏముంది అంటే నీతి ఉంది. కానీ ఎప్పుడైతే సంఘాన్ని విడిచిపెట్టారో, ఈ వాక్యంలో కాదండి, మనందరూ తెలిసిన వాళ్ళు మన సంఘంలో మనతో పాటు ఉండి వేరే కొన్ని వ్యక్తి జీవితాలు చూడండి, వాళ్ళు ఉంటున్నాయా? ఒకప్పుడు సంఘంలో ఉండేటప్పుడు తన విశ్వాసం, ఒకప్పుడు తన సంఘంలో ఉండేటప్పుడు తన భక్తి, ఒకప్పుడు తన సంఘంలో ఉండేటప్పుడు తన నడవడిక, ఒకప్పుడు తన సంఘంలో ఉండేటప్పుడు తన మాట మృదుత్వము ఈరోజు కనబడుతుందా? మాకు కనబడుతుందా? చెప్పాలి. కనబడుతుందా? ఎందుకు అంటే శాతాన్ని దొంగిలించేశారండి. మనకి ఒక వచ్చిన ఇంకో 2 విషయాలు నేను చూపిస్తాను. తర్వాత ఏం చేశాడు? కొట్టి గాయపరిచాడు. ఏం చేశాడు? కొట్టి గాయపరిచాడు. కొట్టి గాయపరచడం అంటే ఏంటంటే సాతాను ఎలా కొడతారంటే చురుతల పుడత కొడతారు. సరే సిస్టర్, తల్లి స్థానంలో ఉన్నవారు, తండ్రి స్థానంలో ఉన్నవారు వినడానికి వచ్చిన సాతాను గాయపరచాలి అంటే ఎలా గాయపరుస్తాడంటే చురుతలపుడు. దేవుని సంఘంలో దేవుని బిడ్డలతో సావాసం కలిగినప్పుడు నువ్వు ఎంతసేపు ఉన్నప్పుడు దేవుని నామాన్ని మహిమగా నువ్వు మాట్లాడతావు, దేవుని నామకరంగా మహిమగా నువ్వు ప్రవర్తిస్తావు. కానీ ఈ లోకంలో దేవుడితో సావాసం ఉన్న వారితో విడిచిపెట్టి లోకంలో ఉన్న వారితో సావాసం చేస్తే నీ హృదయంలోకి ఏమొస్తుందమ్మా? వస్తుందా లేదా? చెడు తలంపులతోనూ, చెడు పనులతోనూ, చెడు మార్గాలతోనూ మన హృదయాన్ని గాయపరుస్తున్నారు. ఎప్పుడైతే హృదయాన్ని గాయపరుస్తాడో సాతాను, అవేమవుతాడు? విశ్వాసము దిగజారిపోతాడు. దావీదు మహారాజు బాల్యం నాటి నుండి కూడా దేవుని అనుసరించి జీవించినట్టు వాడు. ఒక జన నా చెడు తలంపుతో దాన్ని పట్టలేదా? తన ఉదయం గాయపరచలేదా? కాదంటారని గాయపరిచారు. కానీ వాళ్ళ తను ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యం చెప్పడం వల్ల తన ఉదయాన్ని కట్టుకోగలిగారు. గాయపరిచేవాడు ఆయనే, స్వస్థతను ఇచ్చేవాడు ఆయన. అయితే ఇక్కడ దేవుడు గాయపరిచినను శాతాను గాయపరిచిన బాగు చేయగలిగేవాడు ఆయనే. సాతాను గాయపరిచిన బాగు చేయలేడు ఆయన, ఆయనకు ఆ శక్తి లేదు. ఇంకొక మాట, కొర ప్రాణములతో విడిచిపోయేవి ఏం చేశారు? దొంగలు కొట్టారు, తర్వాత ఏం చేశారు? గాయపరిచారు. చివరికి కొర ప్రాణములతో చంపకన్నా చాలా దొంగలు ఏం చేస్తారు? చంపరమ్మా, చితకు బాగా తీసి ఏదో దోషం వెళ్ళిపోతారు కదండి. అంతేనా? ఇక్కడ సాతాను జయించలేని సమస్యలతో, బాధలతో, కష్టాలతో విడిచిపోతున్నారు. కాదంటారా? సాతాను ఏం చేస్తున్నారు? జయించలేని కష్టాలతోనూ, బాధలతోనూ, ఇబ్బందులతోనూ. ఈ ఎగ్జామినేషన్ మనం చూస్తున్నట్టు యోగు జీవితం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోగు ఏం చేశారు? జయించలేని శోధన పెట్టారు. చివరికి పట్టుకుని బాగా ఆశ్రయించే విధంగా చేస్తారు. కన్న పిల్లలు పుణ్యకరించే విధంగా చేస్తారు. మనవులు తమ వాసన సహించలేని విధంగా ఉన్నారు. ఒక కుక్కని ఏదో మూల తీసుకొచ్చి కూర్చుంటారు, అదే యోగుని మూల తీసుకెళ్ళారు. కానీ యోగు తన విశ్వాసాన్ని, తన నిరీక్షణను విడిచిపెట్టలేదు. చూడండి కిందకి వస్తున్నారు. చూడండి 10వ అధ్యాయం వాక్యం దగ్గర అవకాశం 10వ అధ్యాయం 30 రాసుకోండి. వాక్య వివరణ దగ్గర మళ్ళీ యాజకుడు అక్కడ 30 ఏం కనబడుతున్నారని యాజకుడు కనబడుతున్నాడు. చదవండి 30 అప్పుడు యాజకుడు ఆ త్రోవలో తటస్థించెను. చాలండి. యాజకుడు ఏం చేశాడు? కొట్టి గాయపరచబడిన ఆ వ్యక్తి త్రోవలను వెళ్తున్నారు. చూశారు, కనిపించారా? చూశారు, గాలిపడ్డారా? చూశారు, దగ్గరికి వెళ్ళారా? ఈ రోజు యాజకుడు ఎవరంటే దేవుని బిడ్డలమని, దేవుని సేవకులమని చెప్పుకొని వ్యాసనాలు జీవితం జీవించే వారు ఎవరు కూడా జాలిపడరు. కాదంటారా? నమ్మిన చెప్పడం మనం చెప్పండి.
చెప్పదు కానీ మీరు నమ్మినట్లయితే చెప్పడం ఒకటి. యాజకుడు అదే దారిలో వెళ్ళాడు, కొరప్రాణంతో పడిన వ్యక్తిని చూశాడు, కానీ జారిపడ్డాడా? దయించాడా? ఈరోజు చాలా మంది కూడా ఈ యాజకుడు సాధుష్యాలంటే దేవుడు విడుదలమని, దేవుడు సేవకులని చెప్పుకొని జాలి చూపించినట్టు వారిగా ప్రవర్తించినట్టు వారు ఉన్నారు. వారు ఎవరు పిలుస్తారు? ఇది ఆశగారులు. ఎందుకు తీసుకున్నట్లయితే అదే వాక్యంలోన 32 వచ్చిన వాక్యం దగ్గర 6 వచ్చినాము. వాక్య వివరణ దగ్గర లేవీ కాండము, లేవీ ఒకరు అని అన్నారు. ఆ లేవీలు ఎవరు అంటే దానికి సాదృశ్యం చదవండి ఒకసారి. అలాగే లేవీలు కూడా ఆ చోటికి వచ్చారు. ఏం చేశారమ్మా? లేవీలు కూడా వచ్చారు. మన పాత నిబంధన కాలం చూసుకున్నట్లయితే లేవీలు ఎవరంటే యాజకులకి నియమించబడినటువంటి వారు. కానీ ఇక మీరు ఇంకొక రకంగా తీసుకువెళ్తున్నారు. ఈ లేవీలు ఎవరంటే లోకంలో ఉన్నవారు, లోకంలో జీవించినట్టు వారు. లోకము ఈ మూడు కూడా జాలి పడదని లోకంలో ఉన్నవారు జాలి పడతారా? లోకస్తులు జాలి పడతారా? పడనే పడరు. చాలా గొప్ప వ్యక్తి ఇప్పుడు మనకు కనబడుతున్నాడు. 10:33 వాక్యం దగ్గర రాసుకొని లుకాసు 10:33 వాక్యం దేవుని దగ్గర మంచి సమరయుడు రాసుకొని అయితే ఒక సమరయుడు ప్రయాణించవచ్చు, అతడు పడిన చోటికి వచ్చి అతడు చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి ఎక్కడమ్మా దగ్గరకు పోయి అంటే అర్థం ఏంటి? దగ్గరకు పోయే రాయకూడదు కాబట్టి ఆయన దూరం చూసాను అర్థం ఉంది. అదేనండి, అక్కడ దూరం చూసాను రాయబడలేదు కానీ దగ్గరకు పోయే రాయబడింది కాబట్టి దాని అర్థం ఏంటంటే దూరం నుండి సమయంలో చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనం చూసుకోగలిగినట్లయితే ఇదే లుకాసు 15 తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క నుండి తన యొక్క ఆస్తిని పాస్తులు అన్ని కూడా భాగం పంచుకొని తండ్రిని విడిచిపెట్టి హృదయ వ్యాపారం చేత తన ఆస్తిని అంతా నాశనం చేసి మరలా తండ్రి ఎదుకు వస్తున్నప్పుడు కుమారుడు దూరం చూసుకొని పరిగెత్తుకొని గౌరవించుకున్నాడు. కానీ అది మన యేసుక్రీస్తు ప్రభువు వారికి యొక్క దృఢమైన ఏంటండి చెప్పాలి. మీరు చెప్పాలి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే ఇది ఈ లోకంలో ఎవరు జాలి పడరు. ఈ లోకంలో రాజధానం జీవించే జీవితం కలిగే సేవకులు కావచ్చు, విశ్వాసం కావచ్చు, జాలి పడరు. కానీ ఎవరు జాలి పడినా పడకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా పట్టించుకుని నాదుడు ఈ వ్యక్తి పడుతున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను అదే స్థానంలో ఒకవేళ మనమున్నా కూడా మన పట్ల జాలి చూపించేవాడు ఈ మంచి సమయంలో. చూద్దామండి 34 చూసుకున్నాడు. కొన్ని మాటలు రాయి ఉన్నాయి ఇక్కడ. మంచి సమయంలో ఆయన చూడమే కాదు కానీ ఏం చేశాడు చూద్దాం. చదవండి 34 అతనిని చూసి ఏం చేశాడండి? అతనిని చూశాడు. ఎక్కడ చూశాడు? దూరం చూశాడు. దేవుడు అంటున్నాడు, ఆకాశం నుండి భూలోకంలో నా కళ్ళ దృష్టంతా సంచరించున్నాడు. హల్లెలూయా. ఉన్నది వాక్యం ఉందా లేదా? ఉంది. ఇక్కడ దూరం చూసాడు యొక్క మాట కంట్రిబ్యూషన్ అయిందా? ఎక్కడ చూస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఆకాశం ఐలబంధము నుంచి భూలోకంలో ప్రతి ఒక్క స్థితిగతులను ఆయన చూచుచున్న దేవుడు మన దేవుడు. ఏ దేవుడమ్మా? చూచుచున్న దేవుడు. ఎవరు మీ పక్షంలో నిలబడకపోయినా, ఎవరు నేను సాయం చేసినా చేయకపోయినా, ఎవరు నేను ఆదరించకపోయినా, ఎవరు నేను ఆదుకోకపోయినా, ఎవరు నేను నడిపించకపోయినా నడిపించడానికి, ఆదరించడానికి ఒకరు ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు చెప్పకపోతే ఈ నమ్మకం కలగలేదు. దేవుడు నా భాషలో పోతున్నారు కానీ నీకు నమ్మకం కలగట్లేదు. వింటున్నారా? నేను చెప్పేది తెలియనా లేదా? నాకు తెలియక నేను తెలుగు కాలం చూడేలా మాట్లాడుతున్నాను. చెప్పాలి, తెలియదా? మరి ఆయన ఎంతగానో ప్రేమిస్తాడని చెప్తున్నప్పుడు మీరు విన్న మీకు ఎంత ఉత్సాహం రావాలి. ఈ లోకంలో ఎవరున్నారో నాకంటూ ఉన్నాడో ఆయన మీరు చాటి చెప్పడానికి, సాక్షి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని ప్రజలు మళ్ళీ చెప్పుకోవచ్చు. మరొక మాట, సమయం లేదు కాబట్టి
రెండోదిగా చూశాడు. చూసేది సరిపోయిందా? చాలా మంది చూస్తున్నారు. యాజకుడు చూశాడు, లేవీ చూశాడు, ఆయన పక్కగా వెళ్ళిపోయారు. కానీ చూశాడు. మళ్ళీ ఏం చేశాడు ఆయన? అతని మీద జాలిపడి, అయ్యో ఎవరు ఇచ్చి ఈయన ఇక్కడ గాయాలతో కొట్టబడి కొరటానంతో ఇక్కడ విడిచిపోయిందా కదా, వారి కుటుంబం తెలుసో తెలియదు. జాలేంటి ఇదే. అమ్మో ఈ వ్యక్తి ఎవరో తెలియదు, ఈ విడిచిపెట్టి వ్యక్తికి ఎవరు సాయం చేస్తారో లేదు, పాపం ఎంత రక్తం పోయిందేమో, తన దాహం కలిగి ఉన్నది ఎందుకంటే ఎండలో ఉన్నారేమో, ఇటువంటి భాషలన్నీ కొన్ని కాంట్రవర్షియల్ వాళ్ళు పోల్చుకొని చెప్పుకోవచ్చు. జాలి అతను చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు మనలను ఎప్పుడు జాలిపడతారో చెప్పాలి. బాధలు ఉండేటప్పుడు, వేదన ఉండేటప్పుడు, కష్టాలు ఉండేటప్పుడు, వ్యాధులు ఉండేటప్పుడు చూడకుండా శోధించగలిగారా. దావీదు మహారాజు ఒకవైపు సౌలు తరుముకుంటూ వస్తున్నాడు, ఒకవైపు తన యొక్క కుమారుడు సింహాసనంలో కూర్చోవడం కోసం తరుముకుంటూ వస్తున్నాడు. కాదంటారా? ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేసేటప్పుడు ఎంతమంది తరుముకుంటూ వస్తున్నా కూడా ఎవరికైనా తన ఒంటిని చేయలేకపోయారు, తన దగ్గరికి రాలేకపోయారు. అది కంటున్నాడు, నా జీవిత కాలం అంతయు కూడా కృపా క్షేమం ఇవన్నీ కూడా నా వెంట వచ్చినాడు. హల్లెలూయా. ఇదే ఇశ్రాయేలు ప్రజలు కన్నీరు కాల్చి వేదలతో, దేవా మాకు విముక్తి లేదా, మాకు విడుదల లేదా, నేను ఆదరించాలనుకుంటున్నామే. మనం విడుదల తెచ్చేయాలంటే మోషేని ఎన్నుకొని వారి విడుదల తెచ్చేయలేదా? వారి కన్నీరు చూడలేదా? వారి బాధ వినలేదా? వారి వేదన చూడలేదా? అబ్రహాము భార్య ఎవరండి? శారా కాకన్నా ఆగారు తన కుమారుని కింద కన్నీరు కాల్చి అడుగునే ఏడుస్తున్నప్పుడు దేవుడు వినలేదా? చూడలేదా? చూచుచున్నా దేవుడు. మన దేవుడు బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ఆస్తుల్ని అడగలేదు, అంతస్తు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. అడిగారా? గాయపరచు అడిగితే అక్కడ పడుకున్న వ్యక్తిని నేను సాయం చేస్తాను, నాకు ఇక్కడ ఇవ్వాలి అడిగారా? ఈ రోజులో సాయం చేసే ప్రతి ఒక్కరు చెప్పుకుంటుంది తెలుసా, తన దగ్గర ఒక్క తీసుకోకపోయినా కూడా అరే ఈ వ్యక్తి బాగున్నాడు, ఏం ఇచ్చారా, ఈ హాస్పిటల్ ఏం చేశారా, డబ్బులు పెట్టారా, గొప్ప ఘనత కోరుకుంటున్నాను. ఒకవేళ నీ జీవితంలో ఒక వ్యక్తికి సహాయపడి తన వెనకాల నువ్వు సాక్ష్యం చెప్పుకుంటే నువ్వు చేసిన సహాయము చెడువాడు కాదు. ఎవరు వల్ల కలిగింది? అటువంటి మనసు ఎవరు ఇచ్చారు? నప్పచుకున్న వ్యక్తి వెళ్తున్నాడు బుక్ చదువుకుంటూ, పిలుపుకి దేవునికి దర్శనం కలిగింది. దేవునికి దర్శనం కలవాడు పిలుపులో నప్పచుకుని ఆగింది. తర్వాత పిలుపు వెళ్ళిపోయాడా? దేవుని దర్శనం కలదు. ఏమైంది? దేవుడి ఆత్మ తనకు ప్రేరేపించింది. నపంసుకున్న వ్యక్తి వెళ్తున్నాడు, తనకు లేదు వాక్యం సువార్తను బోధించాడు కాబట్టి, దేవుడు ప్రేమ కలిగించాడు కాబట్టి నపంసుకుడు దేవుని సన్నిధికి నడిచి వచ్చాడు. ఆయన నడగలరా? నపంసుకుడు చెప్పగలరా నా వల్ల ఈ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చాడని? చెప్పగలరు. రామరాజు సన్నిధికి వచ్చాడు. రెండోది దగ్గరకు పోయాడు. ఆయన బిడ్డలమైన మనము హృదయమైన తలుపులుగా వచ్చినాం. తగిన అంటున్నారు కదా, అంటున్నారు కదండి. ఇదిగో హృదయమైన తలుపులకు వచ్చి నేను తప్పించున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసుకునే వల్ల అతని యొక్క నేను వెళ్ళి భోజనం చేస్తానంటున్నాను. ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. మొత్తం ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విగ్రహాలు తీసుకునే దేవుడు భవనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నారు, నీ హృదయంలో నాకు ఇవ్వగలిగితే, నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వగలిగినట్లయితే నేనే వస్తాను. ఆయన హృదయం లేకపోతే మనం భోజనం చేస్తున్నాడు. అర్థం ఏంటి? ఆయన అంతా భోజనం చేసినట్టు కాదా? అర్థం చెప్పేది ఆయన వచ్చి ఈ హృదయం అనే స్థలంలో ఆయన నివాసిస్తున్నాడంటే మనం భోజనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నది కదండి. అని అనుకుంటారు. ఇదిగో ఒక తలుపు దగ్గరకు వచ్చి తప్పించున్నా దగ్గరకు వచ్చాడు. ఒకప్పుడు ఆయన ఆకాశంలో మాట్లాడేవాడు, తర్వాత పర్వతంలోకి వచ్చాడు, తర్వాత వచ్చాడు పర్వతం నుంచి జ్ఞానాల మధ్యకి వచ్చాడు, జ్ఞానాల మధ్య ఉన్నది ఎక్కడికి వచ్చాడు? ఎరుషలేము జ్ఞానాలకు వచ్చాడు, ఎరుషలేము జ్ఞానాలకు వచ్చిన వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? మన ఉద్యోగం అవుతున్నాడు ఈ స్థలానికి వచ్చాడు.
చూడండి, మన కొరకు ఆయన ఎన్ని మెట్లు ఎదుర్కొంటూ లోకానికి వస్తున్నాను. కానీ మనం ఒక మెట్టు దగ్గరవుతున్నామా? అహంకారం మెట్టు దగ్గరవుతున్నామా? మధురనిక మెట్టు దగ్గరవుతున్నామా? ప్రభుత్వ మెట్టు మనం దగ్గరవుతున్నామా? ఈ స్థిరనిక కోరికల యొక్క మెట్టు దగ్గరవుతున్నామంటే ఆయన మనకి ఎన్ని మెట్లు దిగొచ్చిన మనం ఒక మెట్టు కూడా దగ్గరైనట్టు వారు మనం కాదా కదా? అవునా? నేను వాళ్ళందరి కుమారులు చూపిస్తాను, ముగించేస్తాను. చూడండి, ఆయన వచ్చారు, చూచారు, దగ్గరకు వచ్చారు. వచ్చి ఏం చేస్తాడు మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరకు వస్తే రాముని మీకు చెప్తాను. ఏం చేశాడన్నా? ఆ సమయంలో తన దగ్గర నూనె తీశారు. హల్లెలూయా. నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యము, పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆయన మీ ఎక్కడికి వస్తే వస్తుంది చెప్పాలి. ఏమవుతుంది? అభిషేకం వస్తుంది. అలా ఎక్కడికి ఏమవుతుంది అంటే ఏమవుతుందమ్మా? పరిశుద్ధాత్మ వస్తుంది. నేను వస్తుందా? మరి వస్తుందా? కానీ ఆయన వస్తే ఏమవుతుంది చెప్పాలి గడిగా. ఏమవుతుందమ్మా? పరిశుద్ధత వస్తుంది. అదేవిధంగా అభిషేకం కూడా అందుకుంటాం. ఎప్పుడైతే ఆయన వచ్చాడు, ఏ గాయపరచబడి హృదయం ఏదవుతున్నాడో ఆ హృదయం నూనె ఆయన రాశాడు. తర్వాత ఏం చేశాడు అమ్మ? తానే కూడా ద్రాక్ష రసం కూడా తీశాడు. ఏం చేశారు? ద్రాక్ష రసం కూడా తీశాడు. ద్రాక్ష రసం దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువానికి రక్తానికి సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దేహం పట్ల అయితే, ఎవరి హృదయం పట్ల అయితే ఆయన రక్తము ప్రోత్సహించబడతారో వారు సంపూర్ణమైన రక్షణ జీవితంలోకి వస్తారు. ఎక్కడికి వస్తారన్నారా? సంపూర్ణమైన రక్షణాత్మక జీవితంలోకి వస్తాము. ఓకే, తర్వాత చూస్తున్నట్టు గాయము కట్టెను ఉన్నారు కదా. ఆయన మాటలతో మన హృదయంలో సమాధాన పరచడం ఉన్నారు కదా మనకి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 119:50 చూస్తున్నారు కదా. ఆయన మాట మనకి అమలుతుంటారు. చూడండి, కీర్తన గ్రంథము 119:50. ఇంక 4 నిమిషాలు మిగిలి ఉన్నది. నేను ముగించేస్తాను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇప్పుడు చాలా మంది హృదయాలన్నీ కట్టబడకపోవడం వల్లే, బాగు చేయకపోవడం వల్లే వారు ఏమవుతున్నారు? సూసైడ్ చేసుకుంటున్నారు, పురుగు మందులు అవుతున్నారు. అక్కడ సాయనాడుతూ సాయకేమో ఏదో చక్కగా కట్టుబడి ఊరేసుకుంటున్నారు, లేదా ప్రేమ మీద గొడవపడుతున్నారు. కారణం ఏంటి? వారి హృదయానికి బాగుపరిచే మాటలు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. మనుషుల లోపల వచ్చే మాట, ఏ మాట కూడా మనుషులు హృదయంలో సమాధాన పరచలేదు. ఎవరి మాట సమాధానం పరచబడుతుంది? నీ వాడిని ప్రజల ప్రేమ సోదరి సహోదరుల ఒకప్పుడు నీ ప్రేమ కింద నా తలపెట్టి చనిపోవాల్సినట్టు వాడు నిజం చెప్తున్నా. అదే సమయంలో దేవునికి వాక్యం తీసి చదివారు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుని వారు మీరు వేరే ఎదరా. ఎవరికి లోకంతో స్నేహం చేసేవాడు ఎవరి? దేవునికి చెప్తున్నమాట. అప్పుడు ఇచ్చాను. అంతవరకు ప్రార్థన అంటే ఎదుర్కోలేదు, అంతవరకు మోకరించడం అంటే ఎదుర్కోలేదు. ఆ క్షణం నా మోకాలను పోయి, దేవా నా తల్లి నీకు అనేక పరిణామాలు వచ్చి నువ్వు దేవుడు రా, దేవుడు నమ్ముకోని చెప్తే మా నాన్న చాలా పోవడం చేశానే. ఇన్నాళ్ళు జీవించింది నీ మీద నువ్వు జీవించానా? ఈ మూడు నేను జీవించడం వల్ల ఈ రోజు నాకు ఈ దుస్థితి వచ్చిందని ఏడ్చాను. ప్రేమ సోదరి సోదరుడా, నీకు బాధ కలిగేటప్పుడు మనుషుల వైపు చూడవద్దు, దేవుని యొక్క వాక్యం వైపు మీరు చూడండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మీరు చెప్పుకునేది, బైబిల్ చదువుకునేటప్పుడు ఆయన మీరు చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు మన హృదయాన్ని గాయపరుస్తుంది. తర్వాత చూడండి, తన వాహనం మీద ఎక్కించుకుని వెళ్ళారు. దానికి సాదృశ్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు తనతో సమానముగా మనం చూసుకుంటున్నారు. హల్లెలూయా. ఒక సీఎం వెళ్తున్నారు, ఒక సాధారణ వ్యక్తిని తన వాహనం ఎక్కించుకుంటారు కదా. ఎక్కించుకుంటారా? మనం ఎక్కించుకుంటారా? సీఎం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కించుకుంటారా? ఎందుకు? తన హోదాకి తగ్గట్టు ఉన్నట్టు వాళ్ళు ఎక్కించుకుంటారు. సీఎం స్థానంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆ యొక్క తగ్గింపు జీవితం ఉన్న వ్యక్తి, అంటే ఖ్యాత లేని వ్యక్తులు మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చేశాడు? ఏం చేశాడు ఆయన? చెప్పాలి, ఏం చేశాడయ్యా? తన వాహనం ఎక్కించుకున్నాడు. ఎంత గొప్పవాడు! మన దేవుని ఎటువంటి గొప్ప కృప ఉన్నదో, ఎంత గొప్ప ప్రేమ మన పట్ల. ఆయన ఎంత మాత్రం ఆలోచిస్తాయి, ఈ వ్యక్తిని ఎందుకు ఎక్కించుకోవాలి, ఈ వ్యక్తి దగ్గరికి ఎందుకు చేర్చుకోవాలి, ఇందులో ఏముంది ఆ ఖ్యాతి, ఇందులో ఏముంది ఆయన వీళ్ళని చూసారా? చూడలేదు.
చివరిగా 2 మాటలు కిందకు వచ్చేద్దాం. అది 34 మాట ఉంది. పూర్వపురుల వారి ఇంటికి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళండి? తన రాముడిని దొక్కించాడు, తనకి రక్షణ ఇచ్చాడు, ప్రజలు ఇచ్చాడు. తను ఏం చేశాడు? పూర్వపురుల వారి ఇంటికి అనగా తన సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసుని తీసుకొని సంఘానికి సంఘ కాపరికి అప్పగించున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశాడు? గాయపరచబడిన వ్యక్తికి దేవుని సంఘాన్ని తీసుకొచ్చి సంఘ కాపులను అప్పచెప్పాడు. ఏమవుతుంది ఇప్పుడు? సంఘంలో సంఘ కాపులు ఏం చేస్తారు? ఏ మాటలు చెప్తే తన హృదయం హఠాక్షు పడుతుందో, ఏ మాటలు చెప్తే నిస్సాయ స్థితిలో వారి జీవితం మీద వెళ్తూ కలిగిన వ్యక్తి మరలా నా జీవితం మీద ఆశ కలగాలంటే ఒక మంచి సంఘాన్ని, ఆత్మీయంగా ఉన్న సంఘాన్ని, ఆత్మీయంగా ఉన్న సంఘ కాపుల్ని ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అప్పగించేటప్పుడు ఆ వ్యక్తి అది మళ్ళా జీవితం మీద ఆశ కలుగుతుంది. మళ్ళా ఏమవుతారన్నా? కష్టపడతాడు కదండి. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తాడు? తీసుకువెళ్ళిన నా వ్యక్తి స్వస్థ పొందలేదు కానీ కనబడటం మీద ఏమవుతుందయా? డోసు వాళ్ళ మందులు ఇస్తుండగా ఏమవుతుంది? ట్రీట్మెంట్ జరుగుతుండగా ఇక్కడ పూర్వపురానికి యేసుక్రీస్తు ప్రభావం తీసుకెళ్ళాలంటే అర్థం ఏంటంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభావం ఒక విశ్వాసికి ఎక్కడ తీసుకెళ్తున్నాడండి? దేవుడిగా సంఘానికి, సంఘంలో ఉన్న సంఘ కాపరికి అప్పగిస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన మాట. ఇంకా 2 దినాలు వచ్చాడు. ఏమి ఇచ్చాడండి? 2. ఇదిగో ఇది చాలకపోతే మళ్ళా నేను వచ్చేటప్పుడు ఎక్కిస్తాను. చాలా మంది సంఘ కాపంలో ఈ భావం తెలియక, చాలా మంది సంఘంలో ఉన్న సంఘ కాపంలో యొక్క ఉద్దేశం తెలియక ఏమన్నా వచ్చే 10 మంది వచ్చినా కూడా మహా తిప్పుకొడితే 100 రూపాయలు వాళ్ళకి రావట్లేదు. ఏమంటారు? నేను నీకు అప్పగించిన గురువులు బహుగా ఏలు, దానికి సరైన రీతిలో నేను చూపించే మార్గంలో నడిపించు. ఇది ఎక్కడికైతే గమ్యస్థానం చూపించిన గమ్యస్థానంలో నువ్వు జాగ్రత్త తీసుకెళ్ళి నాకు అప్పగించు. మరణాన్ని వచ్చినప్పుడు నువ్వు ఏదైతే ఖర్చు పెట్టావో, నువ్వు ఎంతైతే ఖర్చు పెట్టావో విశ్వాసం కొరకు, నీ శ్రమ ఖర్చు పెట్టావా, నీ జ్ఞానం ఖర్చు పెట్టావా, లేదా నీ బలం ఖర్చు పెట్టావా, లేదా నీ ఉన్న ధనం ఖర్చు పెట్టావా? నేను ఇస్తానన్నాడు. ఇస్తానన్నా కదండి? ఇస్తానన్నారు. చూడండి 35 ఒకసారి 20 సంఘంలో కాపరిగా ఉన్నారు. విశ్వాసమైన వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ్యత కలిగి తన యొక్క రాజ్యం కొరకు ప్రణాళిక కలిగి ప్రయాసపడిన వారికి దేవుడు కరుణాకర సమయాలు ప్రతిఫలము ఇస్తారు. చాలా మంది ఈ విషయం తెలుసుకోలేకపోతున్నారు.